ఉంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవగలిగిన ఆయన, జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలోనికి సమూహం సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు. ఎప్పటిలాగా అయ్యా మీరు మాతో మాట్లాడడానికి ఆశపడుతుండగా స్తోత్రం. ఇది నీ ప్రేమ, నీ కృప తప్ప వేరొకటి కాదు నాయన. మనుషులు ఒకవేళ మాతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు మాతో ఎల్లప్పుడూ మాట్లాడటకు ఇష్టపడుతుండగా స్తోత్రం. అటు దేవుని ప్రేమను పొందిన మేము అయా ధన్యులమని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎప్పట్లాగా ఎదురు వాక్యం ద్వారా మీరు నేరుగా బహుస్పష్టంగా మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, వినగల చెవి, గ్రహించగల మనస్సును అనుగ్రహించారు. వాక్యం వెలువడతోడని వెలుగు కలుగునట్లుగా అనాత్మలను కీళ్లను మూలుగల మటుకు విభజిస్తూ ప్రభు నీ బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుమని, సమస్త మహిమనికి చెల్లిస్తూ ముందున తోడుగా ఉండమని, సదానికి ఏ పని చేయకుండా మీరు బంధించి మహిమ పొందు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమ వలన అనేక సార్లు ఏ రీతిగా ఉంటామో అంటే, ధనం ఉన్న వారికి బలం ఎక్కువ అనుకుంటుంటాం. శారీరక మరి బలం ఉన్నవారు వీరు చాలా బలవంతులు అని అంటాం. ఇంకా కొన్నిసార్లు ఏమనుకుంటూ ఉంటారంటే, అధికారం ఉంటే నిజంగా బలం ఉన్నట్లుగా అనేక సార్లు మనం ఇతనికి ధన బలము చేత ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాడు అనే మాట వింటాం. మరి కొద్దిసార్లు ఏమని వింటామంటే, అధికార బలము చేత ఇతడు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాడు అనే మాట కూడా మనం వింటూ ఉంటాం ప్రేమ వలన. కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు ఏ రీతిగా ఉంటది అంటే, ఈ బలం నాకుంటే బాగుంటది అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం ప్రేమ వలన. అయితే ఈరోజు మనం అనుకుంటున్న బలము బలమా? లేదు, ఇంకొక బలం ఏదైనా ఉందా? ఎందుకంటే ఈ బలం ద్వారా ఇది సాధించవచ్చు. లేకపోతే ఈ బలం ద్వారా ఇటు స్వతంత్రించుకొనవచ్చు అన్న తలంపు మన జీవితాల్లో కలుగుతూ ఉంటది. మరి నిజంగా ఈ బలం ఉన్నట్లయితే ఏది ధనబలం కానీ, అధికార బలము కానీ, లేకపోతే శారీరక బలము కానీ ఉన్నప్పుడు వీటిని స్వతంత్రించుకోవచ్చు. కాబట్టి ఇటువంటిది నాకు ఉంటే బాగుంటది అన్న తలంపు మన జీవితాల్లో కలుగుతూ ఉంటది. మరి ఈ బలమే నిజంగా విజయాలను ఇస్తదా? ఈ బలమే మనల్ని ఈ లోకంలో విజేతగా నిలబెడతదా? లేకపోతే ఈ బలమే అల్టిమేట్ బలమా? అని అంటే ఈ దిన వాక్యాల్లోంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళారా. మనకు తెలిసిన వాక్య భాగం నుంచి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించియుండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటియుండెను. అతని ఈటెకర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఒక వ్యక్తి గురించి రాసిన వివరణ ఇక్కడ నేను చదవడం ప్రారంభించాను. నిజంగా గాతువాడైన గొల్యాతు ఎంతటి మరి ఆయుధాలు ధరించి ఉన్నాడు, దాని ఎత్తు ఎంత, లేకపోతే దాని పవర్ ఎంత అన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఒక రకంగా చూడాలి అంటే అతనికున్న బలము ఎంత గొప్పది అన్నట్లుగా కనపడుతుంది ప్రేమైన వాళ్ళరా. ఆ బలం ఎంత గొప్పది అని మనం అనుకోవడం కాదు గానీ, ఒకవేళ మనం చూస్తే ఆ బలాన్ని చూసినప్పుడు ప్రజలు ఏ రీతిగా ఉన్నారో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎప్పుడైతే ఆ వ్యక్తి నాతో యుద్ధం చేయడానికి రండి మీలో ఒకరు అంటే, నిజంగా సౌలును ఇశ్రాయేలు అందరూ బహుభీతులైరి అన్న మాట ఇక్కడ కనపడతా ఉంది ప్రేమైన వాళ్ళ. అంటే తన ఆకారం, తాను ధరించిన నిజముగా యుద్ధ ఆయుధాలు, తర్వాత తనకున్న వాటిని చూసి రాజు సైతం భయపడుతున్నాడంట ప్రేమైన వాళ్ళ. సౌలు అప్పటికి ఎవరు? ఇశ్రాయేల్ దేశంలో రాజుగా ఉంటున్నాడు. సౌలును ఇశ్రాయేల్ అందరును బహుభీతులైరి అన్న మాట ఇందాక మనం చదువుకోవడం ప్రారంభించాం. అంటే తన బలము లేకపోతే తన
మరి ఏమంటారు ఆకృతి, అదే రీతిగా తనకున్న ఆయుధ సంపత్తి ఏ రీతిగా ఉంది అంటే, తన ముందు నిలబడితే ఇక మేము నిలబడలేము అని ఒక దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ప్రేమైన వాళ్ళరా భయపడుతున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఎంతటి బలము కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఒక దేశంలో ఉన్న ప్రజలను మొత్తము భయపెడుతున్నాడు అంటే ఎంత బలం ఉంది ప్రేమైన వాళ్ళరా. ఎంత బలముంది. ఇంకా మనం చూడొచ్చు అతని గురించి రాయబడిన మాటలు. అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. సౌలు అతని గురించి చెప్పబడిన మాట ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా తన బలమే కాదు, తన ఆయుధాలే కాదు, ఆ వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి కూడా యుద్ధాన్ని విద్యకు సంబంధించిన అభ్యాసం చేయడం ప్రారంభించారు. అందరూ మామూలుగా స్కూల్‌కెళ్ళి ఏ రీతిగా నిజంగా ఏం చేస్తారు? చదువు నేర్చుకుంటారో, ఆ వ్యక్తి అంట చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడంట? యుద్ధము సంబంధించిన వాటిని నేర్చుకున్నాడంట. అంటే ఇక ఎంతటి ఆరితేరిన వ్యక్తి అంటే అతని బలం ఎట్లా ఉంది? నిజంగా అన్‌బేరబుల్‌గా ఉంది. అంత మాత్రమే కాదు. కేవలం బలం మాత్రమే కాదు. అతని కాడున్న ఆయుధాలు చాలా, చాలా బలమైనవి. ఎందుకంటే ఒకసారి దావీదే అంటాడు. మరి ఏమంటాడంటే, "అయ్యా! నీ దగ్గర ఏమైనా ఆయుధం ఉందా?" అని యాజకుడిని అడిగినప్పుడు ఆయన అంటాడు, "అయ్యా! ఫిలిష్తీయుని ఖడ్గం ఇక్కడ ఉంది" అంటే, అప్పుడు దావీదు అంటాడు, "దానికి సమానమైనది ఏది లేదు" అన్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే తన ఆయుధాలకు అంత బలమైనటియి. తాను అంత బలంగా ఉన్నాడు. తన ఆయుధాలు అంతగా ఉన్నాయి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇంత బలముండి, ఆయుధాలుండి, ఒకవేళ దాన్ని వాడే విధానం తెలియకపోతే ఏం జేస్తారులెండి. అది కూడా లేదు ప్రియమైన వారు. ఆ ఛాన్స్ కూడా లేదు. అయితే ఏమైంది అంటే అటువంటి బలవంతుడు నిజంగా బాల్యం నుండే విద్యాభ్యాసం చేసిన వ్యక్తి నిజంగా ప్రియమైన వాళ్ళరా ఏ రీతిగా ఉంది అంటే నిజంగా మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 49, 50 వచనాలు మనం చదువుదాం ప్రేమైన వాళ్ళరా. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఇంత బలాఢ్యుడు. ఈ బలం చూసినప్పుడు మనం అనుకుంటాం, అయ్యా! ఇంతవంటి బలం మనకుంటే ఏమైనా సాధిస్తాం. ఏమైనా జేయగలుగుతాం. ఏదైనా జేయగలుగుతాం. ఎందుకంటే అంత బలం ముందు దేశమే నిలబడలేకపోతే ఇటువంటి బలం ఉంటే నిజంగా ఏదైనా జేయగలము అన్న తలంపు మనలో కలుగుతది ప్రేమైన వాళ్ళ. అయితే ఆ బలము నిజంగా దేశాన్ని గెలిపించిందా అంటే లేదు ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా! నిజంగా బైబిల్‌లో రాయబడి ఉంటది. ఒక చిన్న రాతితో ఆ వ్యక్తి బోర్ల పడి చచ్చిపోయాడంట. ఒక చిన్న రాతితో ప్రేమైన వాళ్ళు. అంటే అనేక సార్లు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే ఈ బలం లేదే, ఈ బలం నా జీవితంలో లేదు. కాబట్టి లేకపోతే నేను ఈ బలం ఉంటే నేను ఇది సాధించేవాడిని. లేకపోతే ఈ బలం ఉంటే నేను వీటిని సాధించేవాడిని. అయ్యా! నేను బలహీనంగా ఉన్నాను. కాబట్టి నాకు బలము లేదు అనే మాట అనేక సార్లు వింటుంటాం. ఇటువంటి బలం కావాలని ఆశపడతాం. కానీ బైబిల్ చెప్తది ఇది బలమా ప్రేమైన వాళ్ళారా? మనం అనుకుంటుంటాం ఈ శారీరక బలం లేకపోతే ఇంత ది బర ప్రాక ఇంతటి నిజంగా ఉన్నటి నిజంగా ఈజీగా ఏదైనా సాధిస్తాం. దేశాన్నే భయపెట్టే బలం అంటే ఎంత బలం ఉండాలి? సో, అది బలమా? మనం అనుకుంటూ ఉంటాం ఇది బలమా? అయితే ఆ బలము చిన్న రాయితో బోర్ల పడిందంట ప్రేమైన వాళ్ళ. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం అనుకున్నది బలం కాదు. మనం అనుకున్నది బలము కాదు ప్రేమైన వాళ్ళ. అందుకే అనేక సార్లు మన జీవితాల్లో అనేక సార్లు మనం ఏ రీతిగా ఉంటామంటే దేవుని మాటలు లేకపోతే దేవుని శక్తిని తెలియక అనేక సార్లు మనం అడిగే వాటిలో కూడా వేరియేషన్ ఉంటది. సో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి బలమే కాదు ప్రేమైన అదే కదా బైబిల్ అక్కడ రాయబడి ఉన్నది.
అయితే ఇది బలం కాదని తెలిసిపోయింది. సరే ఇది బాగుంది. ఇంకా చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వలన. ఏ రీతిగా ఇంకొక బలాన్ని చూడడం ప్రారంభిద్దాం. శారీరక బలము అయిపోయింది. ఇంకొకటి మనం అనుకుంటుంటాం. ఏమని అంటే ధన బలము ఉంటే ఏదైనా చేయగలము అనుకుంటుంటాం గదా! మరి ఆ ధన బలము నిజంగా అన్నీ చేయగలుగుతదా? అంటే మనం చూడొచ్చు. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 వచనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. నిజంగా ప్రేమైన వాళ్ళరా. ఏ రీతిగా ఉంది అంటే సిరియా దేశపు సైన్యాధిపతి. అంటే నిజంగా నాకనిపిస్తది ఎంతటి హోదాలో ఉంటున్నాడు. బైబిల్‌లో మనం చూడవచ్చు. అతడు వెళ్తూ ఉంటే నిజంగా ఎలీషా దగ్గరికొచ్చినప్పుడు ఎంతగా కానుక తీసుకొచ్చాడో మనం అసలు బాగాలేదంటేనే కానుక పంపించినదే ఇశ్రాయేల్ దేశానికి చాలా గొప్పది ప్రేమ. ఆ తర్వాత అతను గూడా తీసుకొచ్చాడు. అంటే ఇంతటి డబ్బు ఉన్న వ్యక్తి బైబిల్‌లో రాయబడ్డది. అతడు కుష్ఠరోగి. అతడు కుష్ఠరోగి అని రాయబడి ఉంటది ప్రేమ. ఇంత డబ్బు ఉంది గదా! అయితే ఏమైనా కుష్ఠరోగాన్ని మాన్పజేసుకోగలుగుతున్నాడంటే ఏమీ లేదు ప్రేమ. బైబిల్ బహు స్పష్టంగా రాయబడతది. ఆ మొదటి వచనంలోనే రాయబడింది. అతడు సిరియా దేశపు రాజు యొక్క సైన్యాధిపతి. ఎంత ఉంటది ప్రేమ వాళ్ళ. నిజంగా మన భాషలో చెప్పాలి అంటే హోమ్ మినిస్టర్‌గా ఉంటున్నాడు. సారీ రక్షణ శాఖ మంత్రిగా ఉంటున్నాడు. అంతటి గొప్ప హోదాలో ఉంటున్న మరి వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడంట కుష్ఠరోగి. తనకున్న డబ్బు ఏమైనా చేయగలిగిందా అంటే ఏమీ చేయలేకపోయాడు. అతడు కుష్ఠరోగి. అంటే ధన బలము నిజంగా ఏం చేస్తది అంటే అనేక సార్లు మనం అనుకుంటాం డబ్బులుంటే అంతా అయిపోతది. డబ్బులుంటే అంతా అయిపోతది. డబ్బులుంటే అంతా అయిపోతది. కానీ ఆ డబ్బులు అతని దగ్గర ఉన్నాయి. కానీ అతని దగ్గరున్న కుష్ఠ రోగాన్ని ఆ వ్యక్తి బాగు చేసుకోలేకపోయాడు. అంటే ఈ బలం కూడా, ఈ బలం కూడా ఏ రీతిగా ఉంది? అన్ని చోట్ల పని చేయదు. ఇది సక్సెస్‌ఫుల్ 100% సక్సెస్‌ఫుల్ రేటింగ్‌లో లేదు ప్రియమైన వారల ఈ బలం కూడా. ఈ బలం కూడా ఏ రీతిగా ఉంది? ఒకవేళ నాకనిపిస్తది కొన్ని వాటికి మాత్రమే పరిమితమైతది. అయితే 100% ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ పవర్ అని చెప్పడానికి ధనానికి లేదు అన్న మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంటది ప్రేమల వలన. అంటే మనం ఏమి కోరుకుంటున్నామంటే 100కి 100% విజయం ఇచ్చే బలాన్ని కాదు అనేది మరొక్కసారి తేటతెల్లమవుతా ఉంది ప్రేమల వలన. అంటే మనం కోరుకుంటున్నాం గదా! ఇది ఉంటే బాగుంటది ప్రభా! ఇది ఉంటే బాగుంటది ప్రభా! ఇది ఉంటే బాగుంటది. అంటే ధనమే అడగకూడదా? లేకపోతే కంఫర్టబుల్‌గా మేము ఉండాలని ఆశపడకూడదా బ్రదర్ అంటే అది ఆ మాట నేను చెప్పడం లేదు ప్రేమైన వాళ్ళు. అయితే ఇది ఉంటే అంతా ఉన్నట్లే. ఇది 100% నన్ను సక్సెస్‌ఫుల్ రేటింగ్‌లోకి తీసుకెళ్తది అని నమ్మి అనేక మంది దాని వైపు పరిగెత్తుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అది కాదు. ఇది 100% సక్సెస్‌ఫుల్ రేట్‌లోని నడిపించే బలము కాదు అనే మాట నేను మీకు చెప్తున్నాను ప్రియమైన వారారా. చాలా సార్లు చాలామంది ధనికుల గురించి మనం చూస్తూ ఉంటాం. వారు చెప్తూ ఉంటారు. ధనమైతే మా దగ్గర ఉంది గానీ, అయితే మాకు సంతోషమే లేదు అని రీసెంట్‌గా ప్రపంచపు ఒకవేళ ధనవంతుల లిస్ట్‌లో ఉన్న ఒక వ్యక్తి కుమారుడు ఏడుస్తూ చెప్పాడు ప్రియమైన వాళ్ళరా. ఏమనైతే వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రపంచ కుబేరుల పట్టికలో వాళ్ళ తండ్రి పేరుంది. మరి అంతటి కోటీశ్వరుని కొడుకు, మిలియనర్ కొడుకు చెప్తున్న మాట, "అయ్యా! నాకు సంతోషం అంటే ఏంటో లేదు. సంతోషం లేదని" నిజంగా బహిరంగంగా ఏడ్చడం ప్రారంభించాడు ప్రేమవా. బహిరంగంగా ఏడవడం ప్రారంభించాడు. అంటే మనం ఏ రీతిగా ఉంటామంటే, ప్రభువా అనేక సార్లు డబ్బు లేదు గాబట్టి నేను ఈ రీతిగా వెనకబడినాను. ఇది డబ్బు అవసరమే ప్రేమవా కాదని చెప్పడం. అయితే 100% అంటే నిజంగా 100% సక్సెస్‌ఫుల్ రేట్‌లో మనం నడిపించేది కాదు. మరి ఇంకొకటి చూద్దాం. డబ్బు లేకపోతే అధికారం గూడా ఉంటే అదేమన్నా సక్సెస్‌ఫుల్ లైఫా? లేకపోతే అది 100% లేకి మనం నడిపించగలుగుతదా అంటే అది కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వలరా. అదే రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము
1వ వచనం చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ కూడా చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక రాజు, హిజ్కియా ఎవరు? ఒక రాజు ప్రియమైన. ఇక ఆ వ్యక్తి దగ్గర ధనం ఉంది, మరి బలం ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది? అధికారం ఉంటుంది, అన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అయితే మరణం అతని దగ్గరికి వచ్చిందంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, అది ఏమీ చేయలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి. ఆ కరోనా సమయంలో మనం న్యూస్లో చూసాం ప్రేమ వల్ల, ఒక దేశపు యువరాజు మరి చనిపోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఏం బ్రదర్, ఎవరికైనా మరణం వస్తుంది కదా, కాబట్టి ఆ మరణం ఏమి ఎవరికైనా వస్తుంది కదా, మరి అది ఉంటే రాదని మేమెప్పుడు అనుకున్నామంటే, అది ఉంటే నేను సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను ప్రేమ. మరణం అనేది ఎవరికైనా వస్తుంది. అతని దగ్గర అధికారం ఉంది, అతని దగ్గర డబ్బు ఉంది, అతడు తలుచుకుంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళైనా ట్రీట్మెంట్ చేయించుకోగలడు. అయితే ఆ మరణం అతని నిజంగా ఏం చేసింది? మింగివేయడం ప్రారంభించింది ప్రేమ వల్ల. ఇక్కడ కూడా చూస్తే హిజ్కియా జీవితంలో మరణకరమైన వ్యాధి వస్తే ఏమీ చేసుకోలేకపోయాడు. ధనము, అధికారం అన్నీ ఉన్నాయి ప్రేమ వల్ల, అయితే ఏమీ చేసుకోలేకపోయారు. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి చెప్తారు ఏమని అంటే, అతనికి ఒక జబ్బు వచ్చినప్పుడు అతడు వైద్యులందరినీ పిలిపించాడంట ప్రేమ వాళ్ళ. వైద్యులందరినీ పిలిపించినప్పుడు అని చెప్పాడంట, అయ్యా ఏమైనా సరే ఈ వ్యాధి నన్ను బాగు చేసి నన్ను బ్రతికించండి అంటే, వాళ్ళు అన్నారంట, అయ్యా ఇది మా వల్ల కాదు అన్నారంట. ఇది మా వల్ల కాదు, మేము బ్రతికించలేము అన్నారంట ప్రేమ వల్ల. అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక మాట చెప్పాడంట, తన దగ్గర ఉన్న వారందరినీ పిలిచి, నేను వెళ్తూ ఉంటే నా శవాన్ని, అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ శవాన్ని మరి డాక్టర్స్తో మోయించండి అన్నాడంట. ఆ తర్వాత చెప్పాడంట, నా శవం మీద, అంటే ఆయన శవం మీద నిజంగా రత్నాలు, ముత్యాలు లేకపోతే వజ్రాలు నిజంగా చల్లించండి అన్నాడంట. ఆ తర్వాత ఆయన చెప్పాడంట, నా చేతులు బయటికి పెట్టి భూస్థాపన చేయండి అన్నాడంట. అప్పుడు వాళ్ళు అడిగారంట, అయ్యా ఎందుకు ఇటువంటి కోరికను నువ్వు కోరుతున్నావు అంటే, ఆయన అన్నాడంట, అయ్యా ఇంతమంది మరి జ్ఞానము కలిగిన వ్యక్తులు, లేకపోతే వైద్యాన్ని క్షుణ్ణంగా ఆ రోజుల్లో మరి నేర్చుకున్న వ్యక్తులు నా జబ్బును బాగు చేయలేరు, కాబట్టి అది గుర్తుగా మీరు నన్ను మొయ్యాలి. ఆ తర్వాత ఈ వజ్రాలు లేకపోతే ఈ వైడూర్యాలు మిగిలినవి ఏవి కూడా నన్ను రక్షించలేకపోయాయి. అయితే ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అనే మాట తెలియడానికి ఇది చేయండి అన్నాడంట ప్రేమ. అంటే రాజు అయినంత మాత్రాన, అధికారం ఉన్నంత మాత్రాన, లేకపోతే డబ్బు ఉన్నంత మాత్రాన 100% సక్సెస్ఫుల్ రేట్లో ఉండరు ప్రేమైన వాళ్ళ, ఉండరు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్తున్నానంటే, ఇది మనం కోరుకుంటాం. అంటే మనం అడిగే వాటిని ఏ రీతిగా ఉన్నాయి అంటే, నిజముగా కొద్ది దూరం సక్సెస్‌లోకి తీసుకుపోయే వాటిని మాత్రమే మనం అడుగుతున్నాం. అయితే దేవుని మనస్సు ఎట్లా ఉంటది అంటే, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను 100%, 100% సక్సెస్‌ఫుల్ రేట్‌లో నడిపించాలని ఆశపడతాడు. అవి మనం కోరుకోవాలి ప్రేమైన వారా. తద్వారా ఏమవుతది? శాశ్వతమైన లేకపోతే బలమైన ఆశీర్వాదాలు పొందడం ప్రారంభిస్తాం. అది దేవుని యొక్క ఉద్దేశం. అనేక సార్లు మనం చేసే ప్రార్థనలు ఏ రీతిగా ఉంటాయి అంటే, వీటిని మాత్రమే అడుగుతుంటాం. అయితే అన్నీ కూడా, అంటే మనం 100% సక్సెస్ఫుల్‌గా విజయవంతమైన జీవితం, బైబిల్‌లో రాయబడి ఉంటది, జయించేవారు నాతో కూడా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టుదని అంటది. హల్లెలూయా. దేవుడు ఏ రీతిగా ఉంటాడంటే, ఆ రీతిగా అన్నిటిలో జయము పొందేవారిగా మనం ఉండాలి అని. ప్రతి సమస్యలో డబ్బు సాధించలేని సమస్య వస్తే కూడా మనం జయించేవారిగా ఉండాలి. మరణము వస్తే మనం జయించేవారిగా ఉండాలి. దేహ బారుడ్యము లేకపోయినా మన మీదకి బలవంతులు వస్తే మనం జయించేవారిగా ఉండాలి. అటువంటి బలాన్ని మనం కోరుకోవాలని ప్రభువు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మరి చూద్దాం అటువంటి బలం ఏ రీతిగా ఉంటది,
ఏ రీతిగా బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వలన. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమ వలన. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారినడుగగా, మరి దేశమంతా భయపడుతూ ఉంటే ఒక్క దావీదు మాత్రమే భయపడకుండా ఎట్లా ఉండగలిగాడంటే చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏంటి అంటే దేవుడు ఏదైతే తన బిడ్డల విషయంలో నిబంధన చేసుకున్నాడో ఆ మాటను మరి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇశ్రాయేలు దేశమంతా బహుభీతులైతే ఒక్క దావీదు మాత్రమే భయపడకుండా మరి అంతటి బలమైన సమస్యను ఎదుర్కొని విజయం పొందాడు అంటే తన శరీర బలము కాదు ప్రేమైన వాళ్ళరా, తన దేవునితో తనతో చేసిన నిబంధన, లేకపోతే దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దావీదు తనకున్న ఎదురుగా ఉన్న సమస్యలో విజయం పొందడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో సమస్యలు వస్తున్నాయా? దేవుడు చెప్పే మాట, నీ బలం శారీరక బలం ఉంటే నేను ఎదిరిస్తాను కాదు ప్రేమ వాళ్ళ. దేవుడు నీకు ఇచ్చిన మరి వాగ్దానాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభిస్తావో, ఆ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తావో, భయం రాకుండా విజయం రావడం ప్రారంభమైంది. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మాంసపు సంబంధమైన బాహువే వారికి అండ, మనకైతే మన దేవుడు నిజంగా ప్రేమ వల్ల. ఇక్కడ చెప్తున్న మాట దావీదు అంటాడు, అయ్యా నిజముగా జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడంటే సున్నతి అనేది దేవునితో అబ్రహాంకు దేవుడు చెప్పి చేసిన నిబంధన ప్రేమైన వాళ్ళ నిబంధన. కాబట్టి ఆ నిబంధన నాలో ఉంది. నా దేవుని బిడ్డగా నేను ఉన్నాను కాబట్టి నేనే జయం పొందుతాను సమస్య మీద అన్నాడు. అందుకే సింపుల్గా జయం పొందడం ప్రారంభించాడు ప్రేమ వల్ల. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అందరూ ఆ నిబంధనను మరచిపోయారో దాని ద్వారా ఏమైంది? భయపడ్డారు. కాబట్టి భయపడి సమస్యను చూసి పారిపోయారు. ఎప్పుడైతే దావీదు దేవుడు తనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఏం చెప్తున్నానంటే ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనం ఎవరి వారమో అది మనం తెలుసుకుంటే ప్రేమ వల్ల సమస్య మన ఎదుట నుంచి ఆటోమేటిక్గా పారిపోతుంది. ఎలీషా కాలంలో కూడా అదే జరిగింది కదా. అయ్యా మా పక్షమున ఉన్నవారు ఎంతటి వారు చూపించు అన్నప్పుడు అది చూసినప్పుడు నిజంగా ఎలీషా దాసునికి భయం పోయినట్లుగా మనం చూడడం ప్రారంభం. అందుకే అనేక సార్లు మనం అనుకుంటుంటాం ఈ శరీర బలం ఉంటే నేను దీని మీద జీవించాను. కాదు ప్రేమ, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకోవడం ప్రారంభిస్తావో నువ్వు బలం పొంది కొండలాగా నీ ఎదుట ఉన్న సమస్యను నువ్వు గెలవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఇంకా చూద్దాం దేవుడు ఇంకా ఏమేమి బలాన్ని మనకి ఇవ్వాలని, ఏ రీతిగా మనం ఆ రీతిగా బలం పొంది విజయం పొందే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. చూద్దాం, ప్రారంభిద్దాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం ప్రేమ వల్ల. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. తర్వాత చూద్దాం, అదే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ప్రేమ. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా, తనకున్న డబ్బు అతని బాగు చేయలేదు, కానీ దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే పఠించడం ప్రారంభించాడో, విధేయత చూపించడం ప్రారంభించాడో బైబిల్లో రాయబడి ఉంటుంది, అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో విజయం పొందాలి అంటే ఏం కావాలి అంటే నిజంగా దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి ప్రేమ వల్ల. విధేయత చూపించడం వల్ల బైబిల్లో రాయబడింది, అన్ని సంవత్సరాలుగా తన జీవితంలో ఉన్న కుష్ఠ రోగము ఆ డబ్బు బాగు చేయలేదు, కానీ అంటే బైబిల్లో రాయబడి ఉంటుంది. నిజంగా బైబిల్లో ఎంత చక్కగా రాయబడి ఉంటుంది అంటే అతని దేహము నిజముగా మాయమైపోయి, మామూలుగా ఒకవేళ ట్యాబ్లెట్ వాడితే మెడిసిన్ వాడితే పొక్కులుగా అట్లా కాదంట ప్రేమ వాళ్ళ.
పసి పిల్లవాని దేహం అంటే ఎంత క్లీన్‌గా ఉంది అంటే అంత క్లీన్‌గా ఉంది ప్రేమైన వాళ్ళ హల్లెలూయా! ఏది 100% విజయం అంటే ఇదే కదా ప్రేమ. డబ్బా కొన్ని వాటికే. అయితే దేవుని మాటకు విధేయత చూపితే ఏ రీతిగా ఉంటది అంట 100% విజయాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తాం. చివరిగా ఇంకొక మాట కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అది 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం ప్రేమైన వాళ్ళ. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగింతినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆ తర్వాత 5వ వచనం కూడా మనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసెదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. హల్లెలూయా! సమస్య వస్తే నిజంగా ప్రేమైన వాళ్ళ అది మరణకరమంత బలమైన సమస్య అయినా కూడా కన్నీటి ప్రార్థన చేస్తుండగా ఏమైపోయింది? తొలగిపోయింది ప్రేమైన వాళ్ళ. నిజంగా ఏ బలాన్ని మనం కోరుకుంటున్నాం? ఏమి మనం కోరుకుంటున్నాం ప్రేమైన వాళ్ళరా? నిజముగా కొంత పర్సెంట్ విజయం ఇచ్చేదాన్నైనా ఆఫ్‌కోర్స్ అయి అడగొద్దని నేను చెప్పడం లేదు. అయితే నిజంగా దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకునే వారిగా, లేకపోతే దేవుని మాటకు విధేయత చూపించేవారిగా, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేవారిగా ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తామో, మన జీవితం ఏ రీతిగా ఉంటది? జయ జీవితముగా ఉంటది ప్రేమైన వాళ్ళ. జయ జీవితంగా ఉంటది. నిజంగా ప్రార్థన చేస్తే నిజంగా మరణములోంచి ఆ వ్యక్తి జీవంలోకి దాటించబడ్డాడు. ఒకవేళ నిజంగా నాకు అనిపిస్తది. ఎవరమైతే పాప జీవితంలో ఉన్నాం మనం ప్రార్థన చేస్తే ఏమైతది? జీవంలోకి దాటించబడతాం కదా! యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎప్పుడు ప్రార్థనలో ఉన్నా నిజంగా వారి జీవితం ఆల్రెడీ ఒకవేళ చెప్పవచ్చు. వాళ్ళు ప్రార్థన చేసేవారైతే వారు నిత్య జీవానికి వారసులై ఉంటారు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! నిజంగా ఎంతటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. మనం అనేక సార్లు ప్రభా శారీర బలం లేక ఓడిపోతున్నాం. డబ్బు బలం లేకుండా ఓడిపోతున్నాం. లేకపోతే అధికార బలం లేకుండా ఓడిపోతున్నాం. కాదు. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుని వాగ్దానాలు మనం ఎత్తిపట్టినప్పుడు, మనం ప్రార్థించే వారిగా ఉంటే, మన జీవితాల్లో 100% విజయాలు స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! అట్టి బలాన్ని మనము కోరుకునే వారిగా ఉండాలి. తద్వారా విజయంతో ఈ లోకములో నిజంగా ఈ లోకంలో బైబిల్‌లో రాయబడి ఉంటది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1 వచనం. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదు. కాబట్టి ఈ సమస్యల్లో విజయం పొందాలంటే, ఈ యుద్ధాలలో మనం విజయం పొందాలంటే దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునే వారిగా, అంత మాత్రమే కాకుండా దేవుని మాటకు విధేయత చూపించేవారిగా, అంత మాత్రమే కాకుండా ప్రార్థన చేసేవారిగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మనము జయము పొందేవారిగా ఉంటాం. జయశీలుగా ఉండడం ప్రారంభిస్తాం. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతుండగా తలలోంచి ప్రార్థన చేసుకోవడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు నాయన. మీరు ప్రేమిస్తున్నారు గనుకనే తండ్రి ఏ రీతిగా నాయన మాతో మాట్లాడుతున్నందు బట్టి వందనాలు. మా జీవితానికి కావలసిన అయ్యా విజయ రహస్యాలను తండ్రి బయలుపరిచే దేవుడవు అయ్యా మీరే గనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంపూర్ణముగా వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందు బట్టి, మాతో మాట్లాడినందు బట్టి ఇవి పాటించే వారిగా, తద్వారా వచ్చే విజయాలను మేము పొందుకునే వారిగా మమ్మల్ని మార్చి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. అనేక సార్లు సమస్యలను చూచి కురుంగిపోయేవారిగా, బాధపడేవారిగా కాక అయ్యా దేవ మీరు ఇచ్చిన మాకు యుద్ధాయుధాలను ఉపయోగించి మేము మాకు ఎదుట ఉన్న యుద్ధ రంగంలో గెలిచే బిడ్డలుగా మీరు తయారు చేయండి. మహిమ కలిగిన నీ కార్యం జరిగించి ప్రభువా మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించి ఎంతైనా నమ్మదగిన దేవ ఒక్కొక్క బిడ్డ జీవితంలో వాక్యాన్ని ఫలింపచేయి ప్రభువ. వాక్యాన్ని ఫలింపచేయి. విని విడిచిపెట్టేవారిగా కాదు నాయన. వారి జీవితంలో వాక్యాన్ని అయా అంగీకరించి తద్వారా అరితిగా పాటించి ప్రభువ విజయాలు పొందేవారిగా అయా విజయాలు పొందేవారిగా మార్చండి. పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డలోని కార్యం జరిగించి
మీరే మహిమ పొందండి. నీ బిడ్డలకు ఎదురుగా ఉన్న ప్రతి అడ్డంకును మీరే తొలగించండి నాయన. అయ్యా తొలగించండి నాయన. అయ్యా తొలగించండి నాయన. అయ్యా తొలగించి నీ బలమైన కార్యాలను జరిగించండి. బేరనెస్ తొలగించండి. ఎంతమంది అయితే నాయన కార్యక్రమం చూస్తూ సంతానం అనే దీవెన కోసం ఎదురు చూస్తున్నారు, అందరి జీవితాలలో ప్రభువా, ఎప్పుడు ఏ చోట అయ్యా వాక్యం విన్నా వారి జీవితంలో ఒకవేళ బేరనెస్ ఉంటే అవును తల్లి తొలగించుమని ప్రార్థన చేసి అయ్యా వింటుండగానే దేవుని కార్యం వారిలో ప్రారంభం కావాలి. వారికి సంతానమను దీవెన కలుగునుగాక యేసు నామమందున. అటిని బలమైన కార్యం మీరు జరిగించి తండ్రి, మహిమ ఘనత ప్రభావము కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు. అయ్యా పరిశుద్ధాత్మ దేవ దర్శించారు. మరి ముఖ్యంగా ఎవరైతే నీ సన్నిధిలో ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఏకీవిస్తూ మోకాలు ఉంటున్నారు, హో రీమా తండ్రి, వారి మీద నీ హస్తము తండ్రి ఉంచినందు బట్టి వందనాలు. వారి మీద నీ హస్తము ఉంచినందు బట్టి వందనాలు. అయ్యా నీ హస్తము వారి మీదకి అయ్యా ఉంచినందు బట్టి, అయ్యా తాకుతున్నందు బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో ఎదురు చూస్తున్న దీవెనలు ఆశీర్వాదాలు అద్భుతములతో నింపండి, మీరే మహిమ పొందండి. మహిమ కలిగిన నీ కార్యము అయ్యా జరిగించి మీరే మహిమ ప్రభావాలు మీరు పొందమని ప్రార్థన చేసి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. ఆర్థికపరమైన ప్రతి అద్భుతం చేయండి. మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్నారు వారి జతపక్షిని వారికి జతపరచమని, దాని జతపక్షి దానికి ఉండక మానదనని మాట, ఏకాంగులను సంసారులుగా మారుస్తాను త్వరపెట్టుమని ప్రార్థించి కన్ఫ్యూజన్స్లో ఉన్నవారిని కన్ఫ్యూజన్ అంతా తొలగించి నిశ్చితం చేయండి. కోర్టు కేసెస్లో వారి ప్రాపర్టీ విషయమే ప్రార్థిస్తున్న బిడ్డలు ఉంటారు. అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించి మేము అయ్యా ప్రాపర్టీ రావాల్సి ఉంటున్నాం, అమ్మడిపోవాల్సి ఉంటున్నాయి, అద్భుతాలు చేయండి ప్రభావ. నూతన గృహాలు, వెహికల్స్ అయ్యా ఎదురు చూస్తున్న బిడ్డలు అనుగ్రహించారు. వెహికల్ కోసం అయ్యా ఇంకా కుటుంబాల కోసం అయ్యా కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ తొలగించి మీరే మహిమ పొందమని నేను ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా ఇంకా అనేక వాటి ద్వారా అయ్యా ఆర్థిక బలపరుచిన ప్రతి బిడ్డను దీవించి పరిచయలో ఇన్వాల్వ్ అయ్యి ఆయా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వారు పనిచేస్తుంటారు. వారి కుటుంబాలను దీవించాల్సి ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి త్వరగా ఈ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని, వారి స్వస్థలాల కోసం ఆయా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు వాళ్ళకి ఆ ప్రాంతాలకు మీరే ట్రాన్స్ఫర్ అనుగ్రహించి మీరే మహిమ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఇచ్చి ఎంతమంది ఏ అవసరం అందరి అవసరతలు మీరే తెచ్చి మీరే మహిమ పొందు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.